సింగపూర్ వాసులు చేయగలిగేది మనం ఎందుకు చేయలేం? హాయ్, నేను సచేతన్. ఈ దసరా సెలవులో నేను, పెదనాన్న, అమ్మ కలిసి సింగపూర్ వెళ్ళాము. అది నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా సింగపూర్ వాసుల్లా ఎందుకు ట్రాఫిక్ రూల్స్ పాటించలేము? నా ప్రయాణం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సింగపూర్ ఫ్లైట్ ఎక్కడానికి నేను, మా పెదనాన్న, అమ్మతో సిద్ధంగా ఉన్నాము. లక్కీ, నాకు విండో పక్కన సీట్ వచ్చింది. ఓ, సీట్ బెల్ట్ సైన్ ఆన్ చేశారు. మనం తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలి. ఇంకా మనం క్యాబిన్ సిబ్బంది నుంచి జాగ్రత్తలు తెలుసుకోవాలి. విమానం టేకాఫ్ అవుతుంది. మా అమ్మ భయపడుతోంది. ఇది తనకు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఓ, సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ చేశారు. ఇప్పుడు నేను హ్యాపీగా నా ఐప్యాడ్లో గేమ్ ఆడుకోవచ్చు. మా ఫ్లైట్ సింగపూర్లో ల్యాండ్ అవుతుంది. ఆ ల్యాండింగ్ దృశ్యం చాలా బాగుంది. ఆ దృశ్యాన్ని చూడడానికి నాకు విండో పక్కనే సీటు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఫ్లైట్లోంచి బయటికి వచ్చాం. అక్కడి నుంచి సైన్ బోర్డ్స్ను అనుసరిస్తూ వెళ్ళొచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. నీట్గా, కన్వీనియంట్గా ఉంది. మేము ఉదయాన్నే అక్కడికి చేరుకోవడం వలన అక్కడే రీఫ్రెష్ అవుదామని అనుకున్నాం. వాష్రూమ్. ఫుడ్ కోర్ట్లోని ఆనంద్ భవన్ రెస్టారెంట్ మరియు ప్రతిదీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మా సౌత్ ఇండియన్ టిఫిన్ పూర్తయిన తర్వాత మేము ట్యాక్సీ పాయింట్కి వెళ్ళాం. ట్యాక్సీ డ్రైవర్కి హోటల్ రిజర్వేషన్ స్లిప్ చూపించాము. అతను మీటర్ ఆన్ చేశాడు. హోటల్కు చేరుకున్న తర్వాత అతనికి డబ్బులు ఇచ్చాము. డ్రైవర్ చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పాడు. ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సిటీ చాలా బాగుంది. నీట్గా కూడా ఉంది. చెత్త వేయడానికి ప్రతి చోట మనకు డస్ట్బిన్స్ ఉన్నాయి. అక్కడ సింగపూర్ ప్రజలు పద్ధతిగా ప్రవర్తిస్తూ పరిశుభ్రతను పాటిస్తారు. అదే సింగపూర్ వాసుల ప్రత్యేకత. ఈ సిగ్నల్ చూడండి. ఇది ఆటోమేటిక్ పెడెస్ట్రియన్ రోడ్ క్రాసింగ్ సిగ్నల్. రెడ్ లైట్ ఆన్ అయినప్పుడు ఫుట్పాత్ చివర మన వంతు కోసం వేచి ఉండాలి. గ్రీన్ లైట్ ఆన్ అయినప్పుడు త్వరగా మనం అవతలి రోడ్డుకు చేరుకోవాలి. అవును, ఇది మనం మన నగరంలో కూడా పాటించగలం. ఎందుకు చేయలేం? ఇది చాలా ఈజీ. అవును, మనం చేయగలం. ఇంకా ఇక్కడ రోడ్ క్రాస్ చేయడానికి సిగ్నల్ లైట్స్ లేనప్పుడు మనం జీబ్రా లైన్ క్రాసింగ్ పాయింట్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఇది జీబ్రా లైన్ క్రాసింగ్ ఏరియా. ఇక్కడ సిగ్నల్ లైట్స్ ఉండవు. ఇరువైపులా చూసి రోడ్డు దాటాలి.
సింగపూర్లో జీబ్రా లైన్స్పై నడవడానికి దారి ఇవ్వాల్సిన బాధ్యత వాహనదారులదే. మేము బర్డ్స్ పార్క్ చూసిన తర్వాత హోటల్కు బయలుదేరాము. మనం ఈ హైవేని దాటి వెళ్ళాలి. ఇక్కడ గమనిస్తే రోడ్డు దాటడానికి ఇది మరో రకమైన సిగ్నల్ సిస్టమ్. క్రాసింగ్ పాయింట్కు చేరుకున్న తర్వాత రెడ్ సిగ్నల్ కనిపిస్తుంది. మనం ఈ బటన్ ప్రెస్ చేసి మన వంతు కొరకు వేచి ఉండాలి. ఎస్, గ్రీన్ లైట్. ఇప్పుడు నడవాలి. ట్రాఫిక్ గురించి టెన్షన్ లేదు. వాహనాలకు రెడ్ లైట్ చూపించారు. ఇంకా ఇక్కడ 2 రకాల రోడ్ క్రాసింగ్స్ ఉన్నాయి. అవి ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరియు అండర్ పాసింగ్ వే, అదే సబ్వే. ఈ గుర్తును చూడండి. ఓకే, ఇప్పుడు దగ్గరలోని ఎంఆర్టీ స్టేషన్కి వెళ్ళడానికి బస్ కోసం చుట్టూ చూసాము. అదిగో బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ చూడండి. బస్ స్టాప్ చాలా నీట్గా కనిపిస్తోంది. ఓ, ఇక్కడ డస్ట్బిన్ కూడా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ డస్ట్బిన్ యూజ్ చేస్తారు. చెత్తను చెత్త కుండీలోనే పడవేస్తారు. పబ్లిక్ ప్లేస్లో చెత్త వేయడం ఇక్కడ నేరం. ఈ సైన్ పోస్ట్ని చూడండి. ఈ సైన్ పోస్ట్ ముఖ్యమైన సైన్స్ రూట్ నెంబర్స్ చూపిస్తోంది. ఇంకా ఇక్కడ సర్వీస్ నెంబర్, రూట్ వివరాలు, బస్సు వచ్చే సమయం అన్ని వివరంగా డిజిటల్ స్క్రీన్పై రాశారు. బస్ని ఆపుటకు మరియు ఎక్కుటకు చేయి ఊపాలి. రద్దీ బస్టాప్లో బస్సు ఎక్కుటకు ప్రజలు క్యూ పద్ధతి పాటిస్తారు. ఎటువంటి సమస్య లేదు. ఎంఆర్టీ ఎక్కేటప్పుడు ఇలా పద్ధతి పాటిస్తారు. లోపలికి వెళ్ళుటకు మార్క్ చేసిన రెడ్ యారోపై వేచి ఉండాలి. లోపలున్న ప్రయాణికులు మార్క్ చేసిన గ్రీన్ యారో గుండా బయటికి వస్తారు. ఈజీ. మేము ఎంఆర్టీలోకి ప్రవేశించాము. మేము, మా అన్నయ్య నితిన్ హోటల్కు వెళ్తున్నాం. నేను సింగపూర్లో గడిపిన ఈ 10 రోజుల్లో ఏ పోలీస్ అధికారి కానీ ప్రజలు కానీ పద్ధతి లేకుండా ప్రవర్తించడం నేను చూడలేదు. ఈ నగరం చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. కొన్ని స్థలాల్లో రద్దీగా ఉన్న ఇబ్బంది పడనవసరం లేదు. ప్రతిదీ చక్కగా ఉంది. అంతా హ్యాపీగా జరిగింది. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకు అనిపిస్తోంది మనం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోగలమని. మనం ఎందుకు చేయలేం? ఎస్, మనం చేయగలం. మనం చేస్తాం. జై హింద్.